అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నివాసంపై కాల్పులు కలకల సృష్టించింది. ఓహియో నివాసంపై దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో జేడీ వ్యాన్స్ కుటుంబంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే కాల్పులకు పాల్పడిన దుండగుడు ఎవరు, ఎందుకు కాల్పులు జరిపారు అనే దానిపై అమెరికా సీక్రెట్ సర్వీసెస్ అధికారులు విచారణ చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నివాసంపై కాల్పులు కలకల సృష్టించింది. వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కి చెందిన ఓహియో రాష్ట్రం సింటనాటి నగరంలోని తన పర్సనల్ హౌస్ ఏదైతే వ్యక్తిగత నివాసం ఉందో అక్కడ ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఇంటిపైన కాల్పులు జరిపినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఈ దాడి కారణంగా ఇంటి అద్దాలు, కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. అయితే ఇంటి బయట పెద్ద నష్టం జరగలేదు, ఇంటి లోపల కూడా పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఘటన సమాచారం అందగానే అమెరికా సీక్రెట్ సర్వీస్ ఉపాధ్యక్షుడి భద్రత చూసే సంస్థ ఏదైతే ఉందో అమెరికా సీక్రెట్ సర్వీస్, అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇంటి పరిసరాలన్నింటినీ కూడా పూర్తిగా కాటన్ చేసి తనిఖీలు అయితే నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నిందితుడు ఎవరు, అతని వయసు ఏంటి, నేపథ్యం ఏంటి అనే వివరాలను మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. కావాలని వ్యాన్స్ ఇంటిని తన నిందితుడు లక్ష్యంగా చేసుకున్నారా, లేక యాదృచ్ఛికంగా జరిగినటువంటి ధ్వంసమా, దీని వెనుక ఏదైతే ఇప్పుడు వెనిజులా పైన అమెరికా దాడి చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క దాడి వెనుక ఏమైనా వేరే దురుద్దేశం ఏదైనా ఉందా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా దాడి జరిగిన సమయంలో జేడీ వాన్స్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. ఈ అమెరికా వెనిజులా పైన దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన జేడీ వాన్స్ వెస్ట్ ఫామ్ బీచ్ లో ఉన్నటువంటి తన గోల్ఫ్ క్లబ్ లో వెళ్లారు. అయితే ఈ సంఘటన జరిగినటువంటి ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని ఆయన తిరిగి సెంటనాట్ లో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకున్నారు. అయితే ప్రాణ నష్టం కానీ ఎవరికి కానీ జరగలేదు, నష్టం కూడా పెద్దగా జరగలేదు. కాకపోతే ఉపాధ్యక్షుడి భద్రత పైన మాత్రం ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించే ఘటనగా ఇప్పుడు అమెరికా ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికి దీన్ని అమెరికా ఏ విధంగా ఇప్పుడు దీన్ని ట్యాకిల్ చేస్తున్నానని కూడా చూడాలి. ముఖ్యంగా ఈ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ దాడులను ఏ విధంగా అడ్డుకుంటుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే కృష్ణ.